అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు గుమ్మడికాయ పాయసం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఒక అరకప్పు శనగపప్పు కడిగి పెట్టుకోవాలి. తర్వాత దానికి ఈ గుమ్మడికాయలు చిన్నగా గుమ్మడికాయ పావు కిలో అండి, ఇది పావు కిలో. ఇది శుభ్రంగా చెక్కు తీసేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసేసుకొని దానికి తగ్గ వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టేసుకోవాలి. అయిపోయింది కదా, దీన్ని కొంచెం గరిటెతో ఇట్లా ఒత్తేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సినంత బెల్లం వేసేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 యాలకులు దంచుకొని వేసేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని మనము జీడిపప్పు వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా అవ్వగానే కొంచెం కొబ్బరి పొడి తురుముకొని వేసుకోవాలండి. బాగా టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ ఎర్రగా ఎగితే బాగోదు. కొబ్బరి పౌడర్ అంతా నెయ్యి దీని పాటు దీంతో వేసేసుకోవాలి. అంతా వేసుకొని కలుపుకోవాలి. చాలా బలం అండి ఇది, పిల్లలకి పెద్దలకైనా సరే చాలా బలము. కనీసం నెలకొక్కసారైనా చేసుకొని తింటే చాలా హెల్తీ కూడా. చూసారు కదండి గుమ్మడి పాయసం ఎలా చేసుకోవాలో. మరి ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.